హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేనా ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 16th డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2025 లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్లో స్పోర్ట్స్ పర్సన్ విత్ ఏ డిజబిలిటీ అవార్డు ఎవరికి లభించింది? హూ రిసీవ్డ్ ద స్పోర్ట్స్ పర్సన్ విత్ ఏ డిసబిలిటీ అవార్డ్ ఎట్ ద 2025 లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ అంటే మనకి జియాంగ్ ఇవాన్కి 2025 లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్లో స్పోర్ట్స్ పర్సన్ విత్ ఏ డిసబిలిటీ అవార్డు లభించడం జరిగింది. సో ఈమె ఏ దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి అంటే మనకి చైనాకు చెందినటువంటి క్రీడాకారిణి. ఈమె పారాసింబర్. ఓకేనా? సో ఈమె చైనాకు చెందినటువంటి పారాసింబర్గా చెప్తాం. సో ప్రీవియస్గా మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే 2025 లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి దక్కిందని అడగడం జరిగింది. ప్రీవియస్గా జరిగిన షిప్స్లో మనకి 2025 లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి దక్కిందని అడగడం జరిగింది. స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే మనకి మోండో డూప్లాంటిన్. ఏ క్రీడకి చెందినటువంటి వ్యక్తి అంటే పోల్ వాల్ట్ క్రీడకి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే సిమోన్ బైల్స్ కి స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది దక్కడం జరిగింది. సో నెక్స్ట్ అడిగేటటువంటి క్వశ్చన్ ఇదే కావచ్చు మేబీ. సో తప్పకుండా దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ఇదైనా అడగొచ్చు, లేకపోతే టీమ్ ఆఫ్ ద ఇయర్ అయినా అడగొచ్చు. నెక్స్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే రియల్ మాడ్రిడ్ ఫుట్బాల్ టీం అనేటువంటి రియల్ మాడ్రిడ్ టీంకి వచ్చింది. ఓకేనా? సో ఏ స్పోర్ట్ కి సంబంధించింది అంటే ఫుట్బాల్ కి సంబంధించి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 24 మే 2025 నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్ హెల్డ్ ఆన్ May 24, 2025 అంటే మనకి న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. ఓకేనా? నీతి ఆయోగ్ యొక్క 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనేది న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. సో ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించడం జరిగింది. ఓకేనా? ఎప్పుడైనా కూడా నీతి ఆయోగ్ యొక్క గవర్నింగ్ కౌన్సిల్ కి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే ప్రధాని మాత్రమే అధ్యక్షత వహిస్తారు. ఆయన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ కి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా చెప్తాం. అంటే పదవి రీత్యా ఆయన చైర్మన్ అవుతారు. ఓకేనా? సో దీని యొక్క థీమ్ ఏంటి అంటే నీతి ఆయోగ్ యొక్క 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం యొక్క థీమ్ ఏంటంటే మనకి వికసిత్ భారత్ యాక్ట్ 2047 అనేది 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం యొక్క థీమ్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ నీతి ఆయోగ్ చైర్మన్ గా ఎవరిని చెప్తాం? ప్రధానమంత్రిని చెప్తాం. ఎక్స్ అఫీషియో చైర్మన్ గా నీతి ఆయోగ్ కి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా మనము ప్రధానమంత్రిని చెప్తాం. సో ఎక్స్ అఫీషియో అంటే ఏంటంటే పదవి రీత్యా ఆయన చైర్మన్ గా ఉంటారు. ఫ్రెండ్స్, మనకి ఏనా ట్యూటోరియల్స్ నుంచి 2025కి సంబంధించి జనవరి టు నవంబర్ వరకు 11 మంత్స్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ని కేవలం 19 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్లో చాలా సిప్స్లో ఈ పీడిఎఫ్ నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతున్నారు. ఒక ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తే దాదాపుగా మన పీడిఎఫ్ నుంచి 14 to 15 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. సో తప్పకుండా ఈ పీడిఎఫ్ని రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్ నుంచి మీరు కేనా ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ పీడిఎఫ్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లోను మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ని అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాపర్ టీను శరీరం యొక్క ఏ భాగంలో అమర్చుతారు? ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాపర్ టీ ఇన్సర్టెడ్ అంటే గర్భాశయంలో యూటిరస్ లో మనం ఈ కాపర్ టీ అనే పరికరాన్ని అమర్చుతాం. దేనికోసం అంటే ఇది ఒక గర్భ నిరోధక పరికరంగా పనిచేస్తుంది. ఎలా అంటే ఇది ఫలదీకరణాన్ని జరగకుండా అడ్డుకుంటుంది. ఓకేనా? సో ఇది ఫలదీకరణాన్ని జరగకుండా అడ్డుకుని గర్భ నిరోధక పరికరంగా పనిచేస్తుంది. సో ఈ కాపర్ టీ అనేది కాపర్ అయాన్లను విడుదల చేసి సో ఇవి శుక్ర కణాలు అనేవి కదలకుండా చేస్తుంది. అంటే వాటి యొక్క కదలికను తగ్గిస్తుంది. ఓకేనా? సో అలా ఇది గర్భ నిరోధక పరికరంగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జిమెక్స్ 2025 నావికా విన్యాసాల్లో భారత్ తరపున ఏ నౌక పాల్గొంది? విచ్ ఇండియన్ షిప్ పార్టిసిపేటెడ్ ఇన్ ద జిమెక్స్ 2025 నావల్ ఎక్సర్సైజ్ అంటే ఐఎన్ఎస్ సహ్యాద్రి అనేటటువంటి యుద్ధ నౌక జిమెక్స్ 2025 నావికా విన్యాసాల్లో భారత్ తరపున పాల్గొనడం జరిగింది.
సో ఇక్కడ జిమెక్స్ అనేది ఏంటంటే, జిమెక్స్ అనే విన్యాసం ఏంటంటే, భారత్ మరియు జపాన్ యొక్క నావికా దళాల మధ్య జరిగేటటువంటి బైలాటరల్ ఎక్సర్సైజ్. ఓకేనా? ద్వైపాక్షిక విన్యాసం అని చెప్తాం. జిమెక్స్ అనేది భారత్ మరియు జపాన్ మధ్య జరిగేటటువంటి ద్వైపాక్షిక విన్యాసంగా చెప్తాం. సో ఎవరు పాల్గొంటారంటే నావికా దళాలు పాల్గొంటాయి. ఇందులో నావికా దళాలు పాల్గొంటాయి. ఎక్కడ జరిగింది అంటే 2025లో మనకి జపాన్‌లోని యొకోసుకా తీరంలో జరిగింది. జపాన్‌లోని యొకోసుకా తీరంలో జరిగింది. సో ఇక్కడ జిమెక్స్ అంటే ఏంటంటే జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్. జిమెక్స్ అంటే దాని యొక్క అబ్రివేషన్ ఏంటంటే జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ అంటాం. జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మార్చి 2025లో ప్రారంభించిన ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా మయన్మార్కు సహాయం అందించడానికి వెళ్ళిన భారత నౌకలు ఏవి? విచ్ ఇండియన్ నావల్ షిప్స్ వర్ సెంట్ విత్ రిలీఫ్ మెటీరియల్ టు మయన్మార్ అండర్ ఆపరేషన్ బ్రహ్మ లాంచ్డ్ ఇన్ మార్చ్ 2025 అంటే ఐఎన్ఎస్ సత్పురా మరియు ఐఎన్ఎస్ సావిత్రి. ఐఎన్ఎస్ సత్పురా అండ్ ఐఎన్ఎస్ సావిత్రి అనేటువంటి 2 నౌకలు 2025లో ప్రారంభించినటువంటి ఆపరేషన్ బ్రహ్మలో పాల్గొనడం జరిగింది. సో ఆపరేషన్ బ్రహ్మ ఏంటంటే మనకి ఇక్కడ భూకంపం వల్ల నష్టపోయినటువంటి మయన్మార్ మరియు థాయిలాండ్లకు సహాయం అందించడం కోసం చేపట్టినటువంటి ఆపరేషన్‌ని మనం ఆపరేషన్ బ్రహ్మ అంటాం. సో ఇందులోనే ఐఎన్ఎస్ సత్పురా మరియు ఐఎన్ఎస్ సావిత్రి అనేటువంటి 2 భారత నౌకలు పాల్గొనడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. G20 సమ్మిట్ 2025లో యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్‌కు ఏ దేశాలు అధ్యక్షత వహించాయి? విచ్ కంట్రీస్ కో-చైర్డ్ ద యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ ఎట్ ద G20 సమ్మిట్ 2025 అంటే దక్షిణాఫ్రికా మరియు బ్రెజిల్ దేశాలు. దక్షిణాఫ్రికా మరియు బ్రెజిల్ దేశాలు G20 సమ్మిట్ 2025లో యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్‌కి అధ్యక్షత వహించడం జరిగింది. ఓకేనా? సో దక్షిణాఫ్రికా మరియు బ్రెజిల్ 2 దేశాలు కూడా యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్‌కి అధ్యక్షత వహించడం జరిగింది. సో 2025లో G20 సమావేశం ఎక్కడ జరిగిందంటే దక్షిణాఫ్రికాలో జరిగింది. దక్షిణాఫ్రికాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జలచర జీవులు నీటిలో ఏ కణజాలం సహాయంతో ఈదగలుగుతాయి? ఆక్వాటిక్ యానిమల్స్ కెన్ స్విమ్ ఇన్ వాటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ టిష్యూ అంటే మనకి కండర కణజాలం లేదా ఫేసీ కణజాలం ద్వారా కండర కణజాలం లేదా ఫేసీ కణజాలం ద్వారా జలచర జీవులు నీటిలో ఈదగలుగుతాయి. ఓకేనా? మజిల్ టిష్యూ ద్వారా ఆక్వాటిక్ యానిమల్స్ అనేవి మనకి వాటర్‌లో స్విమ్ చేయగలుగుతాయి. నెక్స్ట్ ఇక్కడ కండర సంకోచాల వల్ల కండరం యొక్క సంకోచ వ్యాకోచాల వల్ల ఈ జీవులు అనేవి కదులుతాయి. ఈ కండర కణజాలంలో కండరాల యొక్క సంకోచ వ్యాకోచాల వల్ల జీవులు కదులుతాయి. ఓకేనా? నెక్స్ట్ చేపలు ఈదడానికి ఏ అవయవాలను ఉపయోగిస్తాయంటే చేపలు ఈదడానికి ఏ అవయవాలను ఉపయోగిస్తాయంటే వాజాలు లేదా ఫిన్స్‌ని ఉపయోగిస్తాయి. వాజాలు లేదా ఫిన్స్ ద్వారా చేపలు ఈదగలుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2025 అర్జున అవార్డు గ్రహీత దీప్తి జీవాంజీ ఏ క్రీడకు సంబంధించిన వారు? అర్జున అవార్డీ 2025 దీప్తి జీవాంజీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటే మనకి పారా అథ్లెటిక్స్‌కి సంబంధించినటువంటి క్రీడాకారిణి. జీవాంజీ దీప్తి మనకి పారా అథ్లెటిక్స్‌కి సంబంధించినటువంటి క్రీడాకారిణి. ఈమెకి 2025లో అర్జున అవార్డు అనేది రావడం జరిగింది. 2025లో మొత్తం 17 మంది పారా అథ్లెట్లకు అర్జున అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2025లో ఎంతమంది పారా అథ్లెట్లకు అర్జున అవార్డు ఇచ్చారని కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రాన్‌ని ఎవరు కనుగొన్నారు? ఎలక్ట్రాన్‌ను ఎవరు కనుగొన్నారు? హూ డిస్కవర్డ్ ద ఎలక్ట్రాన్ అంటే జే.జే. థామ్సన్ ఎలక్ట్రాన్‌ని కనుగొనడం జరిగింది. జే.జే. థామ్సన్ క్యాథోడ్ రే ప్రయోగం ద్వారా 1897లో ఎలక్ట్రాన్‌ని కనుగొనడం జరిగింది. జే.జే. థామ్సన్ క్యాథోడ్ రే ప్రయోగం ద్వారా 1897లో ఎలక్ట్రాన్‌ని కనుగొనడం జరిగింది. సో నెక్స్ట్ ప్రోటాన్‌ని ఎవరు కనుగొన్నారంటే రూథర్ఫోర్డ్ మరియు గోల్డ్ స్టైన్ అనేటటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రోటాన్‌ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ న్యూట్రాన్ ఎవరు కనుగొన్నారు అంటే జేమ్స్ చాడ్విక్ అనేటటువంటి శాస్త్రవేత్త న్యూట్రాన్ని కనుగొనడం జరిగింది. ఎలక్ట్రాన్ని జే.జే. థామ్సన్, నెక్స్ట్ ప్రోటాన్ని రూథర్ఫోర్డ్ మరియు గోల్డ్ స్టైన్, నెక్స్ట్ న్యూట్రాన్ని జేమ్స్ చాడ్విక్ అనే శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాధారణ ఉప్పులో ఏ రకమైన బంధం ఉంటుంది? వాట్ కైండ్ ఆఫ్ బాండ్ ఈస్ ఫౌండ్ ఇన్ కామన్ సాల్ట్ NaCl అంటే మనకి ఇక్కడ NaCl. ఓకేనా? సో ఉప్పు యొక్క రసాయన నామం ఏంటి? NaCl. సో ఇక్కడ NaClలో Na అనేది ఒక మెటల్ అంటే లోహం. నెక్స్ట్ Cl అనేది ఒక నాన్ మెటల్ అంటే అలోహం.
ఎప్పుడైనా కూడా ఒక మెటల్‌కి మరియు నాన్ మెటల్‌కి మధ్య ఒక మెటల్‌కి ఎప్పుడూ కూడా అయానిక్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఎప్పుడు కూడా అయానిక్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇక్కడ మెటల్ అనేది ఎలక్ట్రాన్‌లను డొనేట్ చేస్తుంది. నెక్స్ట్ నాన్ మెటల్ అనేది ఎలక్ట్రాన్‌లని స్వీకరిస్తుంది. సో ఆ విధంగా ఇవి అయానిక బంధం లేదా అయానిక్ బాండ్‌ని ఫార్మ్ చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. 2025 జూన్‌లో లోక్పాల్ స్వీకరించిన కొత్త నినాదం ఏమిటి? వాట్ ఈస్ ద న్యూ మోటో అడాప్టెడ్ బై లోక్పాల్ ఇన్ జూన్ 2025? అంటే మనకి పౌరులను శక్తివంతం చేయండి, అవినీతిని బహిర్గతం చేయండి. పౌరులను శక్తివంతం చేయండి, అవినీతిని బహిర్గతం చేయండి అనే కొత్త నినాదాన్ని లోక్పాల్ స్వీకరించడం జరిగింది. ఎప్పుడు? 2025లో. సో ఎంపవర్ సిటిజన్స్ ఎక్స్పోజ్ కరప్షన్ అనేటటువంటి మోటోని 2025లో లోక్పాల్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో పాత నినాదం ఏంటంటే ఇక్కడ లోక్పాల్ యొక్క పాత నినాదం ఏంటంటే డు నాట్ గ్రీడీ ఫర్ ఎనీవన్స్ వెల్త్ అనేది లోక్పాల్ యొక్క పాత నినాదంగా లేదా ఓల్డ్ మోటోగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ భారతదేశం యొక్క మొదటి లోక్పాల్ ఎవరంటే పినాకీ చంద్రఘోష్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొదటి లోక్పాల్ ఎవరంటే మనకి పినాకీ చంద్రఘోష్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచ మలేరియా దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? వాట్ వాస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ మలేరియా డే 2025? అంటే మనకి మలేరియా మనతోనే ముగుస్తుంది, పునఃపెట్టుబడి, పునఃకల్పన, పునర్జీవనం అనేది ప్రపంచ మలేరియా దినోత్సవం 2025 యొక్క థీమ్గా మనం చెప్తాం. మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమాజిన్, రీఇగ్నైట్ అనేది మలేరియా డే యొక్క 2025 మలేరియా డే యొక్క థీమ్ గా మనం చెప్తాము. నెక్స్ట్ చూడండి. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 25న మనము ప్రతి సంవత్సరం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని మనం జరుపుకుంటాము. నెక్స్ట్ మలేరియా అనేది ఏ జీవి వల్ల వస్తుందంటే ప్లాస్మోడియం వైవాక్స్ అనేటటువంటి పరాన్న జీవి వల్ల మనకి ఈ మలేరియా అనేది వస్తుంది. సో ఏ దోమ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది అంటే, ఏ దోమ కుట్టడం వల్ల వ్యాప్తి చెందుతుంది అంటే ఆడ ఎనాఫిలస్ దోమ కుట్టడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా అయినా అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సైనిక అవసరాలు మరియు పరిశోధనల కోసం ఆగస్టు 2025లో ఐఐటి మద్రాస్లో దేనిని ప్రారంభించారు? వాట్ ఫెసిలిటీ వాస్ ఇనాగ్రేటెడ్ ఎట్ ఐఐటి మద్రాస్ ఇన్ ఆగస్ట్ 2025 ఫర్ మిలిటరీ రిక్వైర్మెంట్స్ అండ్ రీసెర్చ్? అంటే అగ్నిశోధ్ అనేటటువంటి కార్యక్రమాన్ని సైనిక అవసరాల కోసం మరియు పరిశోధన కోసం ఐఐటి మద్రాస్లో 2025లో ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఆర్మీ చీఫ్ అయినటువంటి జనరల్ ఉపేంద్ర ద్వివేది దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 ఎక్కడ జరిగాయి? వేర్ వర్ ద ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 హెల్డ్? అంటే మనకి న్యూఢిల్లీలో జరిగాయి. ఖేలో ఇండియా పారా గేమ్స్ సెకండ్ ఎడిషన్ 2025 సెకండ్ ఎడిషన్ అనేది ఎక్కడ జరిగాయంటే మనకి న్యూఢిల్లీలో జరిగాయి. సో ఎప్పుడు జరిగాయంటే మార్చి 20 నుంచి 27 వరకు జరిగాయి. సో ఏ స్టేడియంలో జరిగాయంటే జవహర్లాల్ నెహ్రూ స్టేడియం మరియు ఇందిరాగాంధీ స్టేడియంస్లో, అంటే 2 స్టేడియంస్లో వీటిని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ మొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే 2023లో జరిగింది. మొదటి ఎడిషన్ 2023లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఇది కూడా న్యూఢిల్లీలోనే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తమ ఆకారాన్ని మార్చుకోగలిగే కణాలను ఏమంటారు? విచ్ సెల్స్ క్యాన్ చేంజ్ దేర్ షేప్? అంటే మనకి నునుపు కండర కణాలు అనేవి తమ యొక్క ఆకారాన్ని మార్చుకోగలవు. వాటినే స్మూత్ మజిల్ సెల్స్ అంటాం. స్మూత్ మజిల్ సెల్స్ అనేవి తమ యొక్క షేప్ ని చేంజ్ చేసుకోగలవు. లేదంటే అమీబా కణాలు కానివ్వండి, లేదా తెల్ల రక్త కణాలు కానివ్వండి. సో ఇవి వాటి యొక్క ఆకారాన్ని చేంజ్ చేసుకోగలవు. సో మానవ శరీరంలో ఉన్నటువంటి ఆకారాన్ని మార్చుకోగలిగే కణాలు ఏంటంటే డబ్ల్యూబీసీ లేదా వైట్ బ్లడ్ సెల్స్. మానవ శరీరంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు అనేవి తమ ఆకారాన్ని మార్చుకోగలవు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్రీగర్ జోహెన్ మెండల్ తన ప్రయోగాల కోసం బఠానీ మొక్కలో ఎన్ని జతల వ్యతిరేక లక్షణాలను ఎంచుకున్నారు? హౌ మెనీ pairs of contrasting characters did Gregor Mendel choose for his experiments on pea plant? అంటే మొత్తం 7 జతల వ్యతిరేక లక్షణాలను గ్రీగర్ జోహెన్ మెండల్ తన ప్రయోగాల కోసం ఎంచుకోవడం జరిగింది. ఏ మొక్కలో అంటే బఠానీ మొక్కలో, పీ మొక్కలో. ఏ మొక్కలో అంటే పీ మొక్కలో, బఠానీ మొక్కలో వీటిని ఎంచుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏ లక్షణాలు అంటే ఎత్తు కానివ్వండి, పువ్వు యొక్క రంగు కానివ్వండి, నెక్స్ట్ విత్తనం యొక్క ఆకారం కానివ్వండి, ఇలాంటి 7 లక్షణాలను ఎంచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొత్త పన్ను విధానం 2025-2026 ప్రకారం ఎంత వార్షిక ఆదాయం వరకు ఆదాయ పన్ను ఉంటుంది? అండర్ ద న్యూ ట్యాక్స్ రెజిమ్ 2025-2026
అప్ టు వాట్ యాన్యువల్ ఇన్కమ్ ఈస్ దేర్ నో ఇన్కమ్ ట్యాక్స్. అంటే మనకి 2025, 2026 కొత్త పన్ను విధానం ప్రకారం మనకి ఇక్కడ 12 lakhs వరకు కూడా మనకి ట్యాక్స్ అనేది ఉండదు. 12 lakhs వరకు కూడా మనకి ఆదాయపు పన్ను అనేది ఉండదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2025లో భారతదేశపు 58వ టైగర్ రిజర్వ్ గా దేనిని ప్రకటించారు? విచ్ వాస్ డిక్లేర్డ్ యాజ్ ఇండియాస్ 58th టైగర్ రిజర్వ్ ఇన్ 2025 అంటే మాధవ్ నేషనల్ పార్క్. ఓకేనా. సో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మాధవ్ నేషనల్ పార్క్ ని భారతదేశంలో 58వ టైగర్ రిజర్వ్ గా గుర్తించడం జరిగింది. సో ఎప్పుడు గుర్తించారంటే దీన్ని మార్చ్ 9th 2025 దీన్ని గుర్తించి ప్రకటించడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ని ఎప్పుడు ప్రారంభించారంటే 1973లో ప్రారంభించారు. వెరీ 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 ఇంపార్టెంట్. భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ని ఎప్పుడు ప్రారంభించారని అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడంటే 1973లో ప్రారంభించారు. టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారంటే మధ్యప్రదేశ్ ని మనం టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. మధ్యప్రదేశ్ ని టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాము. సో ఇక్కడ 58th టైగర్ రిజర్వ్ ఏంటంటే మనకి మాధవ్ నేషనల్ పార్క్. సో ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ లో ఉంది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి బయలుదేరి 5 నిమిషాల్లో 60 meters per second వేగాన్ని పొందితే దాని త్వరణం ఎంత? ఇఫ్ an object starts from rest and attains a velocity of 60 meters per second in 5 minutes, what is its acceleration? సో ఎప్పుడైనా కూడా చూడండి, యాక్సలరేషన్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే మనకి a is equal to v minus u by t అవుతుంది. a is equal to v minus u by t అవుతుంది. సో ఇక్కడ మనకి u ఏంటంటే తొలి వేగము. ఇక్కడ ఏంటంటే నిశ్చల స్థితిలో ఉంది వస్తువు, నిశ్చల స్థితి నుండి బయలుదేరుతుంది. నిశ్చల స్థితిలో ఉందంటే దాని యొక్క తొలి వేగం ఏమవుతుంది అంటే 0 అవుతుంది. దాని యొక్క తొలి వేగం 0 అవుతుంది. నెక్స్ట్ v అనేది ఏంటి? v అనేది మనకి తుది వేగం అవుతుంది. తుది వేగం ఎంత ఇచ్చారంటే 60 meters per second ఇచ్చారు. 60 meters per second ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? టైం ఇచ్చారు. టైం ఎంత ఇచ్చారంటే 5 minutes ఇచ్చారు. టైం అనేది మనకి 5 minutes ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ తుది వేగం ఎంత ఉంది అంటే 60 meters per second ఉంది. అంటే తుది వేగాన్ని సెకండ్స్ లో ఇచ్చారు. అప్పుడు మనం టైంని కూడా సెకండ్స్ లోకి మార్చుకోవాలి. సో అప్పుడు 5 minutes అంటే ఎన్ని సెకండ్స్ అవుతుంది మనకి? 5 into 60 అంటే టోటల్గా 300 సెకండ్స్ అవుతుంది. సో ఇప్పుడు వీటిని సబ్స్టిట్యూట్ చేయండి. a ఈక్వల్ టు v ఎంత అవుతుంది అంటే 60. v ఎంత ఉందంటే 60. u ఎంత 0 బై t ఎంత 300 సెకండ్స్. సో అప్పుడు 60 మైనస్ 0 అంటే 60 బై 300. ఓకేనా. సో 60 1s 60 5s అప్పుడు 1/5 అవుతుంది. 1/5 అంటే మనకి 0.2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 0.2 meter per second square అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నుండి, భారతదేశం తన మొదటి స్వదేశీ ధృవ పరిశోధన నౌక కోసం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? With which country did India sign an agreement to build its first indigenous polar research vessel? అంటే మనకి నార్వేకి చెందినటువంటి కోంగ్స్బర్గ్ అనేటటువంటి కంపెనీతో భారత్ అనేది తన స్వదేశీ ధృవ పరిశోధన నౌకను తయారు చేయడం కోసం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఓకేనా. సో భారతదేశం తన స్వదేశీ ధృవ పరిశోధన నౌకను తయారు చేయడం కోసం నార్వేకి చెందినటువంటి కోంగ్స్బర్గ్ అనేటటువంటి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. సో దీన్ని ఎక్కడ తయారు చేస్తున్నారంటే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అనేటువంటి సంస్థ కోల్కతాలో దీన్ని నిర్మిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్కిమిడిస్ సూత్రంపై ఆధారపడని పరికరం ఏది? విచ్ డివైస్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్? సో ఇక్కడ అమ్మీటర్ అనేది ఆర్కిమిడిస్ సూత్రం పైన ఆధారపడదు. సో ఇక్కడ అమ్మీటర్ ని దేనికోసం ఉపయోగిస్తామంటే విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ లాక్టోమీటర్ కానివ్వండి, హైడ్రోమీటర్ కానివ్వండి, నెక్స్ట్ సబ్మెరైన్లు కానివ్వండి, ఇవి ఆర్కిమిడిస్ సూత్రం పైన ఆధారపడి పనిచేస్తాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓజోన్ పొర మనల్ని ఏ రకమైన కిరణాల నుండి రక్షిస్తుంది? ద ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్స్ us from which harmful radiation? అంటే అతి నీలలోహిత కిరణాల నుంచి ఓజోన్ అనేది మనల్ని రక్షిస్తుంది. అల్ట్రావైలెట్ లేదా యూవీ రేస్ అంట.
ఓకేనా. సో ఓజోన్ అనేది మనని అల్ట్రావైలెట్ లేదా యూవీ రేస్ నుంచి రక్షిస్తుంది. సో ఈ యూవీ రేస్ వల్ల మనకి ఏమొస్తుందంటే క్యాన్సర్ అనేది వస్తుంది. ఈ యూవీ రేస్ వల్ల మనకి చర్మ క్యాన్సర్ అనేది కలుగుతుంది. యూవీ రేస్ వల్ల చర్మ క్యాన్సర్ అనేది కలుగుతుంది. సో ఇక్కడ మనకి వాతావరణంలో స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ లేయర్ అనేది ఉండడం వల్ల సూర్యుని నుంచి వచ్చేటటువంటి యూవీ రేస్ ని ఇది ఫిల్టర్ చేస్తుంది. యూవీ రేస్ ని ఇది ఫిల్టర్ చేసి మనకి కిందికి ఆ సూర్యరశ్మిని పంపిస్తుంది. సో ఓజోన్ అనేది వాటిని ఫిల్టర్ చేయడం వల్ల, యూవీ రేస్ ని ఫిల్టర్ చేయడం వల్ల మనం క్యాన్సర్ నుంచి రక్షించబడుతున్నామని మనం చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనకి ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే సెప్టెంబర్ 16న మనం ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటాము. నెక్స్ట్ ఓజోన్ పొర అనేది వాతావరణంలో ఏ ఆవరణంలో ఉంది అంటే స్ట్రాటో ఆవరణంలో ఉంది. ఓజోన్ పొర అనేది వాతావరణంలో స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది, లేదంటే స్ట్రాటోస్ఫియర్ లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రియాశీలత శ్రేణిలో పొటాషియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్ సరైన క్రమం ఏమిటి? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ పొటాషియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్ ఇన్ ద రియాక్టివిటీ సిరీస్? అంటే మనకి ఫస్ట్ చూడండి ఇక్కడ రియాక్టివిటీ సిరీస్ ఉంది కదా. సో హైయెస్ట్ రియాక్టివిటీ దేనికి ఉంటుంది? పొటాషియం ఉంటుంది. నెక్స్ట్ లోయెస్ట్ దేనికి ఉంటుంది? ప్లాటినం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? పొటాషియం, నెక్స్ట్ మెగ్నీషియం, తర్వాత అల్యూమినియం, తర్వాత జింక్ ఇచ్చారు. సో ఫస్ట్ హైయెస్ట్ రియాక్టివిటీ దేనికి ఉంది? పొటాషియం ఉంది. తర్వాత ఏమున్నాయి? సోడియం ఉంది, కాల్షియం ఉంది. ఓకేనా. మనకి ఆప్షన్స్ లో ఇవ్వలేదు, అంటే ఈ రెండింటిని స్కిప్ చేయండి. నెక్స్ట్ ఏముంది? మెగ్నీషియం ఉంది. మెగ్నీషియం ఈజ్ గ్రేటర్ దాన్, తర్వాత ఏముంది మనకి? అల్యూమినియం ఉంది. తర్వాత ఏముంది? జింక్ ఉంది. సో రియాక్టివిటీ ఆర్డర్ లో మనకి పొటాషియం ఈజ్ గ్రేటర్ దాన్, మెగ్నీషియం ఈజ్ గ్రేటర్ దాన్, అల్యూమినియం ఈజ్ గ్రేటర్ దాన్, జింక్ అవుతుంది. దేని ప్రకారం? మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం ఇది కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అత్యంత క్రియాశీలక లోహం ఏది? రియాక్టివిటీ సిరీస్ లో అత్యంత క్రియాశీలక లోహం ఏది అంటున్నాడు. విచ్ ఈస్ ద మోస్ట్ రియాక్టివ్ మెటల్ అంటున్నాడు. సో ఇంతకుముందే చెప్పారు, రియాక్టివిటీ సిరీస్ లో అత్యధిక క్రియాశీలత కలిగినటువంటి లోహం ఏంటంటే పొటాషియం. సో తర్వాత ఏంటి? సోడియం. పొటాషియం తర్వాత సోడియం ఉంటుంది. సో వీటికి అత్యధిక క్రియాశీలత ఉండడం వల్ల ఇది వాతావరణంలోని ఆక్సిజన్ మరియు మాయిశ్చర్ అంటే వాటర్ తో చర్య జరిపి మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని ఎందులో స్టోర్ చేస్తారంటే కిరోసిన్ లో స్టోర్ చేస్తారు. కిరోసిన్ లో స్టోర్ చేస్తారు. ఓకేనా. వీటికి అత్యధిక క్రియాశీలత ఉండి వాతావరణంలోని ఆక్సిజన్ కానివ్వండి నీటితో చర్య జరిపి అవి మండే స్వభావాన్ని కలిగి ఉండడం వల్ల వాటిని కిరోసిన్ లో స్టోర్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో వాయు నాణ్యత సూచిని ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది? విచ్ మినిస్ట్రీ రిలీజెస్ ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇన్ ఇండియా? అంటే పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనేది మనకి భారతదేశంలో వాయు నాణ్యత సూచిని విడుదల చేస్తుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని రిలీజ్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని ఇండియాలో రిలీజ్ చేస్తుంది. ఇది దేని కింద పనిచేస్తుంది అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నుండి, జలచర మొక్కలు నీటిపై తేలడానికి ఏ కణజాలం సహాయపడుతుంది? విచ్ టిష్యూ హెల్ప్ aquatic plants to float on water? అంటే ఎరెన్కైమా కణజాలం. ఓకేనా. సో జలచర మొక్కలు అనేవి నీటిపై తేలడానికి ఏ కణజాలం ఉపయోగపడుతుంది అంటే ఎరెన్కైమా కణజాలం అనేది ఉపయోగపడుతుంది. సో ఈ ఎరెన్కైమా కణజాలం అనేది ఏ రకమైన కణజాలం అంటే పారెన్కైమా కణజాలంలో ఒక రకంగా చెప్తాం. పారెన్కైమా కణజాలంలో ఒక టైప్ ఆఫ్ కణజాలం ఏంటంటే ఎరెన్కైమా కణజాలం. సో ఈ కణజాలంలో ఏముంటుందంటే, సో ఇలా కణాలు ఉంటాయి కదా. సో ఈ కణాల మధ్యలో గాలి గదులు, ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. గాలి గదులు లేదా ఎయిర్ రూమ్స్ అనేవి ఉంటాయి లేదా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. సో ఈ గాలి గదులు లేదా ఎయిర్ బ్యాగ్స్ ఉండడం వల్ల సో అవి మొక్కలను పైకి తేలేలాగా చేస్తాయి. ఓకేనా. ఈ కణజాలంలో ఎయిర్ బ్యాగ్స్ అనేవి లేదా గాలి గదులు అనేవి ఉండడం వల్ల అవి మొక్కలను నీటిపైన తేలియాడేలాగా చేస్తాయి. సో ఉదాహరణకు మనం తీసుకుంటే తామర మొక్క కానివ్వండి, నెక్స్ట్ గుర్రపు డెక్క మొక్క కానివ్వండి, నీటిలో ఎందుకు తేలియాడతాయంటే ఎరెన్కైమా కణజాలం ఉండడం వల్ల ఇవి నీటిపైన తేలియాడుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక వస్తువు వేగం రెట్టింపు అయితే దాని గతి శక్తి ఏమవుతుంది? ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ an object is doubled, what happens to its kinetic energy? నేను చాలా సార్లు చెప్పిన, ఎప్పుడైనా వస్తువు యొక్క వేగం అనేది రెట్టింపు అయినట్లయితే దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది 4 రెట్లు పెరుగుతుంది. సో మనకి ఎలా తెలుస్తుంది అంటే దాని యొక్క ప్రిన్సిపల్ తెలియాలి. ఫస్ట్ KE ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ, KE ఈక్వల్ టు హాఫ్ mv². ఇక్కడ v అంటే ఏంటి? దాని యొక్క వేగం. సో ఇక్కడ వేగం యొక్క వర్గం అనేది కైనెటిక్ ఎనర్జీకి
లేదా గతి శక్తికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వేగాన్ని 2 రెట్లు పెంచుతున్నాం. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే మనకి 4 రెట్లు పెరుగుతుంది. 2² అంటే Ke = 4 అవుతుంది. అంటే 4 రెట్లు అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కింది వాటిలో కణత్వచం లేని కణాంగం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ ఆర్గానిలీస్ డస్ నాట్ హ్యావ్ ఏ మెంబ్రేన్ అంటే రైబోజోమ్ కి కణత్వచం అనేది ఉండదు. ఓకేనా? సో ఇది ఎందుకంటే ఇది కణంలో ఉంటుంది. కణత్వచం అనేది దేనికి ఉంటుంది? కణానికి ఉంటుంది. కణం లోపల ఏముంటుంది అంటే రైబోజోమ్ ఉంటుంది. ఆ రైబోజోమ్ ఉన్నటువంటి కణానికి కణత్వచం ఉంటుంది. ఓకేనా? సో కణత్వచం కలిగినటువంటి కణం లోపల రైబోజోమ్ ఉంటుంది, కానీ రైబోజోమ్కి కణత్వచం అనేది ఉండదు. సో ఇక్కడ రైబోజోమ్ అనేది ప్రోటీన్ల యొక్క సంశ్లేషణలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లవంగం నూనె ఆమ్ల క్షారాలతో ఎలా ప్రవర్తిస్తుంది? హౌ డస్ క్లోవ్ ఆయిల్ బిహేవ్ విత్ యాసిడ్స్ అండ్ బేసెస్? లవంగం నూనె ఎప్పుడు కూడా ఆమ్ల క్షారాలతో కలిపినప్పుడు ఓలిఫాక్టరీ ఇండికేటర్ లాగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? ఓలిఫాక్టరీ ఇండికేటర్ లేదా గ్రాణ సూచిక లాగా పనిచేస్తుంది. లవంగం నూనెని ఆమ్లాలు లేదంటే క్షారాలతో కలిపినప్పుడు అది ఎలా వర్క్ చేస్తుందంటే గ్రాణ సూచిక లేదా ఓలిఫాక్టరీ ఇండికేటర్ లాగా పనిచేస్తుంది. ఓలిఫాక్టరీ ఇండికేటర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇండికేటర్ని మనం ఆమ్లంలో కానీ లేదంటే క్షారంలో కానీ లేకపోతే క్షారంలో కానీ ఉంచినట్లయితే దాని యొక్క స్మెల్ కనుక కోల్పోయినట్లయితే లాస్ అయినట్లయితే వాటిని మనం ఏమంటామంటే ఓలిఫాక్టరీ ఇండికేటర్స్ లేదా గ్రాణ సూచికలు అంటాము. ఓకేనా? సో ఇక్కడ లవంగం నూనె అనేది ఆమ్లాలు లేదా క్షారాల్లో తన యొక్క స్మెల్ కోల్పోతుంది కాబట్టి దాన్ని ఓలిఫాక్టరీ ఇండికేటర్ అంటాం. నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఓలిఫాక్టరీ ఇండికేటర్స్ కి వెనిలా కానివ్వండి, నెక్స్ట్ ఉల్లిపాయలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సో ఓలిఫాక్టరీ ఇండికేటర్స్ కి ఎగ్జాంపుల్ గా మనం చెప్తాము. సో ఇవన్నీ ఏమంటామంటే ఓలిఫాక్టరీ ఇండికేటర్స్ లేదా గ్రాణ సూచికలు అని చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లిగ్మెంట్ ఎముకలను ఎలా కలుపుతుంది? హౌ డస్ లిగ్మెంట్ కనెక్ట్స్ బోన్స్? అంటే మనకి లిగ్మెంట్ కణజాలం అనేది ఒక ఎముకను ఇంకొక ఎముకతో కలుపుతుంది. కనెక్ట్స్ బోన్ టు బోన్. ఓకేనా? కనెక్ట్స్ బోన్ టు బోన్. సో ఈ లిగ్మెంట్ కణజాలం అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే మనకి సైనోవియల్ కీలలో ఉంటుంది. సైనోవియల్ జాయింట్స్ లేదా సైనోవియల్ కీలలో ఎక్కువగా మనకి లిగ్మెంట్ కణజాలం అనేది ఉంటుంది. నెక్స్ట్ టెండాన్ కణజాలం అనేది మనకి కండరాన్ని ఎముకతో కలుపుతుంది. ఓకేనా? సో ఇక్కడ లిగ్మెంట్ కణజాలం ఏమో ఎముకతో కలుపుతుంది. ఎక్కడ ఉంటుందంటే సైనోవియల్ కీలలో ఉంటుంది. నెక్స్ట్ టెండాన్ కణజాలం ఏమో కండరాన్ని ఎముకతో కలుపుతుంది. ఓకేనా? కండరాన్ని ఎముకతో కలుపుతుంది. సో ఇవి మనకి December 16th సంబంధించినటువంటి ఫస్ట్ షిఫ్ట్ లో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అని టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.